నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నేను రూప. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ లైంగిక వేధింపుల బాధితురాలు ప్రభుత్వ ఉద్యోగి విఆర్ఓ కవిత ఆత్మహత్య ప్రయత్నం చేశారు. అదృష్టవశాత్తు ఆవిడ ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన ఒక విఆర్ఓ కవితను మాత్రమే కాదు, అనేక మంది మహిళల్ని లైంగికంగా వేధించారన్న తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిన్న తిరువూరు సభలో ఆయన మాట్లాడుతూ, నా సొంత డబ్బులతో కాలువ పూడికలు చేయిస్తే ఒక్క రైతు కూడా నా కోసం ఇప్పుడు రాలేదు, కుక్కల కన్నా విశ్వాసం ఉంటుంది కానీ రైతులకు ఉండదు అని చాలా తీవ్రమైన వివాదాస్పద వ్యాఖ్య చేశారు. అసలు ఏం జరిగింది, నిజాలు ఇవన్నీ విఆర్ఓ కవిత గారితో మాట్లాడి తెలుసుకుందాం. కవిత గారు నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉంది? ఓకే అండి, ఇప్పుడు బాగా. మీ కుటుంబ నేపథ్యం గురించి? మా అమ్మ నాన్న వ్యవసాయ కుటుంబం, వారికి నేను ఒక్కదాన్నే కుమార్తెను. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. ఆ తర్వాత మా భర్త గారు ఇప్పుడు ప్రజెంట్ తుమ్మలపల్లి శ్రీనివాసరావు గారు ప్రజెంట్ గ్రామ సర్పంచ్. నేను విఆర్ఓగా కోకిలంపాడు గ్రామంలో చేస్తున్నాను. మా భర్త గత 35 సంవత్సరాల నుంచి టీడీపీలోనే ఉంటున్నారు. టీడీపీలోనే ఆయన 2 సార్లు సర్పంచ్గా, మా అత్తగారు ఒకసారి, మా వారు ఒకసారి సర్పంచ్గా చేశారు. నీటి సంఘం అధ్యక్షులుగా చేశారు, సొసైటీ అధ్యక్షులుగా చేశారు. ఎప్పుడూ కూడా మా వారికి ఓటమి అనేది లేదు. ఇలా ఎలక్షన్స్లో టీడీపీ పార్టీ తరఫున చేసుకుంటూ మాకు ఉన్న ఆస్తిలో కూడా 20 ఎకరాల పైనే అమ్మేశారు ఇప్పటికీ. అయినా కానీ మేము పార్టీ కోసం, మా వారి పార్టీ కోసం పార్టీని నమ్ముకొని పార్టీలోనే సేవలు చేస్తూ ఉంటారు. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ విఆర్ఓగా చేస్తాను. నేను పార్టీ విషయాలు పెద్దగా పట్టించుకోను. కొలికిపూడి శ్రీనివాస్ని మీరు మొదటిసారిగా ఎప్పుడు కలిశారండి? కొలికిపూడి శ్రీనివాసరావు గారిని ఎలక్షన్ కంటే ముందు తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆయన అని చెప్పినప్పుడు ప్రతి గ్రామానికి వెళ్ళి వాళ్ళు కలిసినప్పుడు మా వారు టీడీపీ సర్పంచ్ కాబట్టి మా వారి దగ్గరికి వచ్చారు. మా ఇంటి దగ్గరికి వచ్చి చాలాసార్లు వచ్చి కలిసి వెళ్ళేవారు. ఆ విధంగా ఆయన ఫస్ట్ నుంచి ఎలక్షన్కి ముందు నుంచి మాకు పరిచయం. ఆయన ఎప్పుడైతే టీడీపీ అభ్యర్థిగా అనౌన్స్ చేశారో అప్పటి నుంచి మీ సపోర్ట్ ఆయనకి ఇచ్చారు? మా భర్త సపోర్టు, మా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఆయనకి ఇచ్చారు. ఆయన వాట్సాప్ కాల్ మాట్లాడే వాళ్ళు అన్నారు కదండి? వాట్సాప్ కాల్. మెసేజ్ చేసేవాళ్ళ, కాల్ చేసేవాళ్ళు? కాల్ చేసేవాళ్ళు. ఏం మాట్లాడారు? కాల్ చేసి ఇదివరకు నార్మల్గా మాట్లాడేవాళ్ళు. రీసెంట్గా మా విలేజ్లో నేను విఆర్ఓగా చేసే విలేజ్లో ఒక చిన్న మాట అన్న తర్వాత నాకు వాట్సాప్ కాల్ చేసి వాట్సాప్ కాల్లో మాట్లాడారు. ఏమన్నారు? ఏంటన్నమాట? ఏమన్నారంటే నాకు పిఏగా చేయాలి అన్నారు. నేను మీకు పిఏగా చేయటానికి నాకు అంత క్యాపబుల్ లేదు, నేను అంత చేయలేను అని చెప్పి నేను చెప్పాను. చెప్పిన తర్వాత శ్రీను నేను అన్నదమ్ముల్లాగా ఉంటాము, శ్రీను నాకు తమ్ముడు అవుతాడు, నువ్వు నాకు మరదల వరుస అవుతావు అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత రేపు మధ్యాహ్నం మా ఇంటికి భోజనానికి రావాలి అని చెప్పి, ఒక్కదానివే భోజనానికి రావాలి అని చెప్పేసి అన్నారు. ఇక అన్న తర్వాత కొంచెం మాట తేడాగా ఉందని చెప్పేసి నేను ఫోన్ కట్ చేసి, కొంచెం ఈ మాటల్లో మీకు కొంచెం తేడా అనిపించేసి నేను ఫోన్ కట్ చేసేసాను. ఇక మీరే ఫోన్ చేశారు, రాత్రి 11 గంటలకి నాకు ఫోన్ చేయాల్సిన అవసరం ఏంటి అని ఆయన ఆరోపిస్తున్నారు. ప్రూఫ్ ఏంటి అని కూడా అడుగుతున్నారు. మీరేం చెప్తారు? ఆ టైంలో స్టేషన్ నుంచి మా వారు, నేను ఆ రోజు ఇంటికి వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది. నేను వెళ్ళేసరికి మా వారిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారన్నారు. తీసుకువెళ్ళిన తర్వాత నైట్ 10 to 11 మధ్యలో వచ్చారు. 10 to 11 మధ్యలో వచ్చిన తర్వాత ఎస్ఐ గారు, మీరు ఎమ్మెల్యే గారితో ఒకసారి మాట్లాడుకోండి, లేదంటే రేపు మార్నింగ్ 6కి మళ్ళీ మిమ్మల్ని స్టేషన్కి తీసుకువెళ్తాము అని ఎస్ఐ గారు మా వారితో అనటం వల్ల ఇంటికి రాగానే మా వారి ఫోను సిగ్నల్ సరిగ్గా లేకపోవటం వల్ల ఫస్ట్ నా ఫోన్ తీసుకొని నా ఫోన్ నుంచి చేశారు. నా ఫోన్ నుంచి లిఫ్ట్ చేయట్లేదని మళ్ళీ మా భర్త ఫోన్ నుంచి మళ్ళీ ఫోన్ చేశారు. ఇద్దరి ఫోన్లు కూడా లిఫ్ట్ చేయలేవు. ఆ కారణం చేతే మేము ఆయనకి ఆ టైంలో కాల్ చేయాల్సి వచ్చింది. సో ఎస్ఐ గారు ఎమ్మెల్యే గారితో మాట్లాడుకోకపోతే తెల్లారి మళ్ళీ అరెస్ట్ చేస్తాం అనడంతో మీరు ఆ టైంలో చేయాల్సి వచ్చింది. ఓకే, అసలు ఏ కారణాల చేత, అంటే నిజంగానే మీ భర్త ప్యాకాట్ నిర్వహణ చేశారా, లేదా ఎమ్మెల్యే గారు ఎస్ఐ గారు ఏమైనా కుమ్మక్కయ్యి ఇలా ఇరికించడం జరిగిందా? ఫస్ట్ ఎమ్మెల్యే గారు 2 నెలల క్రితం మా వారిని పిలిపించి ఆయన గారు ఆఫీస్కి పిలిపించుకొని, అన్న మీరు కూడా చాలా లాస్లో ఉన్నారు,
చాలా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు. నాకు కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది. ప్రతిదీ డబ్బు అవసరం కదా, పైకట క్లబ్బులు పెడదాము మనము, నాకు ఒక 20 లక్షలు ఇవ్వండి నెలకి, మీరు రన్ చేసుకోండి, మిగిలిన పర్మిషన్లన్నీ నేను తీసుకొస్తాను, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను, నన్ను నమ్మండి అని చెప్పేసి మా వారితో చెప్పారు. చెప్పిన తర్వాత ఆ విషయం మాకు వచ్చి మా ఇంట్లో వాళ్ళతో ఈయన చెప్పారు. చెప్తే మా ఇంట్లో వాళ్ళు ఎవరము కూడా వద్దు, అలాంటి పనులు మనకు వద్దు అని చెప్పేసి మేము తిరస్కరించాం. మీరు వచ్చి ఇంట్లో డిస్కస్ చేసుకున్నప్పుడు మీరు ఒప్పుకోలేదు. 3-4 టైమ్స్ ఆయన కాల్ చేశారు. కాల్ చేసిన తర్వాత కూడా ఆ తర్వాత ఒకరోజు హైదరాబాద్ వచ్చి కలవండి అని చెప్పి ఈవినింగ్ కాల్ చేశారు. మేము వేరే మా పని ఉండి మేము హైదరాబాద్ వస్తుంటే తెలుసుకొని హైదరాబాద్ వచ్చి కలవండి అని చెప్పి కూడా ఆయనే స్వయంగా ఫోన్ చేసి రమ్మని చెప్పారు. కానీ వెళ్ళిన తర్వాత ఇంకా ఆయనకి మాకు కుదరలేదు. ఆ రోజు మేము రిటర్న్ అయిపోయి వచ్చేసాం, మా పని చూసుకొని మేము వచ్చేసాం. కలవటం జరగలేదు అసలు.